ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైతుల ఖాతాల్లో నగదు జమ ఎకరానికి 10,000 రూపాయలు ఈ రోజు 11 గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో 2 రోజుల్లో నుంచి కురుస్తున్న వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుంది. భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాద్ జిల్లాలో వర్షాలు వణికించాయి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం నగరవాసుల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో వరదల్లో ఇల్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా 10,000 రూపాయలు, అదేవిధంగా రైతులకు గుడ్ న్యూస్ అందించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించారు. వరదల బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక సంక్షోభంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు అయితే నష్టపరిహారం అయితే అందించనున్నారు అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే నష్టపరిహారం కింద 10,000 రూపాయలు అయితే అందిస్తుంది అనమాట.